హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద 2 రకాల రెసిపీస్ అయితే చూపించబోతున్నాను. అది ఫస్ట్ రెసిపీ వచ్చేసి రొట్టెలండి. అది ఎంతో టేస్టీగా ఉండే దెబ్బ రొట్టెలు అయితే చేస్తున్నాను. ఇదివరకు మన పెద్దవాళ్ళు ఇలాంటి దెబ్బ రొట్టెలు వేసుకుని తినేవారంటండి. మనమైతే ఇప్పుడు రకరకాల దోశలు, క్రిస్పీ దోశలు, ఆ దోశలు ఈ దోశలు అని అయితే చేస్తున్నాం. ఇలాంటి దెబ్బ రొట్టెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి మీరు చేయని వాళ్ళైతే. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక బౌల్ అయితే తీసుకున్న ఆ బౌల్లోకి 1 కప్పు వరకు పొట్టు మినపప్పు అయితే వేస్తున్నానండి. మీరు కావాలితే మినపగుళ్ళు అయినా వేసుకోవచ్చు. మినపగుళ్ళు అయితే 2 నుంచి 4 గంటల్లో నానిపోతాయి. పొట్టు మినపప్పు అయితే కనీసం 4 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. వాటర్ అయితే పోసేసి నానబెట్టేస్తున్నాను. నేను 4 గంటల తర్వాత అయితే చూపిస్తున్నానండి. ఈ విధంగా అయితే నానిపోయింది. ఇప్పుడైతే ఈ పొట్టంతా పోయేలా కడిగేయాలి. ఈ విధంగా కడిగిన తర్వాత మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ గ్రైండ్ చేసేసుకోవాలి. నేనైతే మిక్సీలో అయితే గ్రైండ్ చేసేసాను. ఇది గ్రైండర్లో గ్రైండ్ చేసినట్లయితే ఈ పిండి క్వాంటిటీ వచ్చేసి డబుల్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ మినప్పిండిలోకి వచ్చేసి 3 కప్పుల వరకు సన్నటి బియ్యపు రవ్వ అయితే వేసుకోవాలి. 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల వరకు బియ్యపు రవ్వ అయితే వేసుకోవాలండి. ఇలా రవ్వ వేసేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి. ఈ సాల్ట్ కూడా వేసేసి మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేయాలి. ఈ మినప్పిండి, రవ్వ, సాల్ట్ మొత్తం కలిసేట్టుగా కలిపేయాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత మరీ గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ అయితే పోసుకోండి. ఇలా వాటర్ పోసిన తర్వాత కలిపేసి మీరు కావాలంటే ఈ పిండి ఇలా కలిపిన తర్వాత ఎప్పటికెప్పుడైనా రొట్టెల కింద వేసేసుకోవచ్చండి. నేనైతే నైట్ అయితే కలిపి మార్నింగ్ అయితే రొట్టెలు అయితే వేస్తున్నాను. కాబట్టి ఇలా కలిపేసి మూత అయితే పెట్టేసి పులియబెట్టేస్తానండి. ఓవర్ నైట్ అంతా అలా వదిలేస్తే పిండి చక్కగా పులిసి మంచి టేస్ట్ అయితే వస్తాయండి. అలా వేస్తేనే నాకైతే చాలా ఇష్టం. అందుకని ఇప్పుడు మూత పెట్టేసి మార్నింగ్ అయితే రొట్టెలు అయితే చూపిస్తాను. చూడండి, మార్నింగ్ అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు ఒకసారి అయితే కలిపేద్దాం. కలిపిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకుందాం. ఇందులో అయితే ఎక్కువ వాటర్ అయితే పోయకండి. ఈ పిండి దెబ్బ రొట్టెలకి పలుచగా అయితే ఉండకూడదు, గట్టిగానే ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి రొట్టెలకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక మందపాటి కళాయిని అయితే పెట్టుకోవాలండి. ఆ కళాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోయండి. ఈ రొట్టెలు కాలడానికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసి ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అయితే గుంట గరిట అయితే తీసుకుని 4-5 గరిటల వరకు అయితే పిండిని అయితే వేసేయండి. మీరు ఇంకా మందంగా పెద్దగా కావాలనుకుంటే 7-8 గరిటల వరకైనా వేసుకోవచ్చు. నేనైతే 4 గరిటల వరకు అయితే వేసాను. మీరు ఎక్కువగా అయితే స్ప్రెడ్ చేయకండి. ఈ రొట్టెలకి అయితే పిండి వేసిన తర్వాత దానిపైన మూత అయితే పెట్టండి. ఫ్లేమ్ లోలో అయితే పెట్టేసి కనీసం 5 నుంచి 6 నిమిషాలు అయినా సరే ఈ రొట్టెని కాలనివ్వాలి. 6 నిమిషాల తర్వాత అయితే మూత అయితే తీసి ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే కాలింది. దీని రెండో వైపుకి అయితే తిప్పి కాలనిద్దాం. ఇప్పుడైతే ఈ రొట్టె కాలిందో లేదో తెలియాలంటే మనం తిప్పిన తర్వాత పైన అయితే క్రిస్పీగా అయితే వచ్చేస్తుంది. ఇలా మంచి కలర్లో వచ్చి పైన క్రిస్పీగా అయితే వస్తుంది. ఎలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా రొట్టె కాలుతున్నట్టు అండి. ఇప్పుడైతే ఇలా తిప్పిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ అయితే పోస్తున్నాను. అదే లో ఫ్లేమ్లో ఉంచేసి 4 నుంచి 5 నిమిషాలైనా మరలా కాలనివ్వండి. మూత అయితే పెట్టకండి. ఈసారి 4-5 నిమిషాలు కాలిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా అయితే కాలిందండి రెండో వైపుని కూడా. ఇప్పుడైతే తీసేయడమే. మిగిలిన పిండిని కూడా ఇప్పుడైతే వేసేసుకోవడమే. 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని మిగిలిన పిండి అంతటిని అయితే వేసేస్తున్నాను. నేను తీసుకున్న పిండి మొత్తం 2 రొట్టెలు అయితే వేసాను. సేమ్ ముందు చెప్పినట్లుగానే దీన్ని స్ప్రెడ్ చేయకోకుండా అలా ఉంచేసి లో ఫ్లేమ్లోనే కాలనివ్వండి. మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసి కాలనిచ్చారనుకోండి, ఈ రొట్టె లోపల వరకు అయితే ఉడకదండి. చూసుకుని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి.
ఇలా అయితే నేను తీసుకున్న పిండికి అయితే 2 దెబ్బ రొట్టెలు అయితే వేసాను. ఈ 2 రొట్టెలు అయితే మా ఇంట్లో నలుగురికి అయితే సరిపోతాయండి. ఎక్కువ శ్రమ లేకోకుండా గ్యాస్ దగ్గర నుంచి నెయ్యాల్సిన అవసరం లేకోకుండా ఇలా ఈజీగా అయితే టేస్టీగా ఇది వరకటి మన పెద్దవాళ్ళు వేసే ఈ దెబ్బ రొట్టెలను అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈ రొట్టెలు ఎలా ఉడికాయి అన్నది ఇప్పుడైతే కట్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. లోపల వరకు అయితే ఉడికి చాలా బాగున్నాయండి ఈ రొట్టెలు అయితే. మరి మన అమ్మమ్మల కాలం నాటి ఈ దెబ్బ రొట్టెల రెసిపీ ఈరోజు మన వీడియోలో మీకు నచ్చినట్లయితే మా అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఈజీ రెసిపీస్ నచ్చి చూసేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు చూపించబోయే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మినపప్పు సగ్గుబియ్యంతో కలిపి ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఇది చాలా ఈజీగా వేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటాయి, చాలా మెత్తగా కూడా వస్తాయి. మరి ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ముందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోవాలి. ఆ బౌల్లోకి 1/2 కప్పు వరకు మినపగుళ్ళు అయితే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెద్ద సగ్గుబియ్యం అయితే వేస్తున్నాను. మీరు ఒకవేళ పొట్టుతో ఉన్న మినపప్పు కానీ నానబెట్టుకున్నట్లయితే ఈ 2 వేరువేరుగా అయితే నానబెట్టుకోండి. ఇప్పుడైతే ఇందులోకి వాటర్ అయితే పోసేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి మరలా వాటర్ అయితే పోసుకొని 4 నుంచి 6 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి. ఇవి నానబెట్టిన తర్వాత మరొక బౌల్ అయితే తీసుకుని మనం ఏ కప్పుతో మినపగుళ్ళు సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలి. వీటన్నిటిని ఒకటే కప్పుతో కొలత అయితే పెట్టుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా 2.5 కప్పులు తీసుకున్న తర్వాత ఇందులో ఒక వాటర్ అయితే పోసేసి పప్పుని సగ్గుబియ్యాన్ని నానబెట్టినట్లుగానే ఈ రవ్వను కూడా నానబెట్టేయాలి. అదే 4 నుంచి 6 గంటల సేపు నానబెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను 6 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. మినపగుళ్ళు సగ్గుబియ్యం అయితే నానిపోయాయి. సగ్గుబియ్యాన్ని ఇలా నలుపుతూ ఉంటే మెత్తగా అయితే అయిపోవాలి పిండిలాగా. ఇప్పుడు వీటిని మరలా 2 సార్లు అయితే కడిగేయాలి. అలాగే ఇడ్లీ రవ్వను కూడా శుభ్రంగా 4 సార్లు అయితే కడిగేయండి. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీతో అయితే గ్రైండ్ చేస్తున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే గ్రైండర్ ఉన్నట్లయితే గ్రైండర్తో అయితే గ్రైండ్ చేసేసుకోండి. నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి మిక్సీలో అయితే గ్రైండ్ చేసేస్తున్నాను. ఇలా మిక్సీ జార్లో అయితే వేసేసుకుని తగినంత వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ మినపగుళ్ళని సగ్గుబియ్యాన్ని వీలైనంత మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మేగళ్ళు అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునే పిండిని ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకుని దాంట్లోకి అయితే వేసుకుందాం. ఇలా పిండి వేసేసిన తర్వాత ఇప్పుడు జార్లోకి కొద్దిగా 1 స్పూన్ వరకు వాటర్ వేసుకుని పిండిలోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి మనం కడిగి పెట్టిన ఇడ్లీ రవ్వను అయితే వేసుకోవాలి. వాటర్ లేకోకుండా ఇడ్లీ రవ్వను పిండేసి మినప్పిండిలోకి అయితే వేసేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు రాకుండా అయితే చూసుకోండి ఇడ్లీ రవ్వలో, లేకుంటే పిండి లూజ్ అయిపోతుందండి. కాబట్టి చూసుకుని అయితే వేసుకోండి వాటర్ రాకుండా. రవ్వ వేసిన తర్వాత పిండి రవ్వ మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేయాలి. కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టేసి ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి. నైట్ అంతా పులిసిన తర్వాత మార్నింగ్ అయితే చూపిస్తున్నాను. పిండి అయితే ఈ విధంగా పులిసిందండి. ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. శీతాకాలం కొంచెం తక్కువగానే పులుస్తుందండి పిండి అయితే. అదే వేసవికాలం అయితే పిండి పొంగుతూ పైకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత పిండి అంతటికి మిక్స్ అయ్యేలా కలిపేయాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇడ్లీ పాత్ర అయితే తీసుకుని దాంట్లో ఉన్న ప్లేట్లు అయితే తీసేసి 2 గ్లాసుల వరకు వాటర్ అయితే పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయండి. మనం ఇడ్లీలు వేసేలోపు వాటర్ అయితే బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎన్ని రేకులు కావాలో రేకులు అయితే తీసుకుని రేకుల్లోకి పిండి అయితే వేసుకోవాలి. నేను వచ్చేసి 3 రేకులు ఇడ్లీ వరకు అయితే వేస్తున్నాను. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి 4 రేకులు ఇడ్లీ అయితే అవుతుందండి. అంటే 16 ఇడ్లీ వరకు అవుతుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే మరుగుతుందండి. ఇలా మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్లను అయితే పెట్టుకోవాలి.
ఇడ్లీ ప్లేట్లు ఒకదానిపైన ఒకటి పెట్టేటప్పుడు ఇడ్లీ పైన హోల్స్ వచ్చేలా పెట్టుకోండి. రెండో రేకు పెట్టేటప్పుడు ఇడ్లీ పైన హోల్స్ వచ్చేలా పెట్టుకోవాలి. అప్పుడే ఇడ్లీలు ఒకదానికి ఒకటి అంటుకోవు, చక్కగా స్టీమ్ అవుతాయండి ఆవిరి పట్టి. ఇప్పుడు మూత అయితే పెట్టేసి ఒక 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. 8 నిమిషాల తర్వాత ఒకసారి చూడండి. ఇడ్లీని ఏలుతో టచ్ చేసి చూడండి. ఏలికి ఏమీ అంటుకున్నట్లయితే ఇడ్లీ ఉడికినట్లే. ఒకవేళ పిండిలాగా ఏమన్నా అంటుకుంటుంది అంటే ఇంకొంచెం సేపు అయితే ఉడకనివ్వండి. నాకైతే ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ ఇడ్లీలు కొద్దిసేపు చల్లారనివ్వాల్సిన అవసరం కూడా లేదండి. ముద్దల్లో అయితే రావు, వెంటనే తీసేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. వేడివేడిగా సర్వ్ చేసుకుని వేడివేడిగా తినేవచ్చండి ఇడ్లీని. ఈ ఇడ్లీలోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు కొత్తిమీర పల్లీల చట్నీ అయితే చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి మీరు కూడా ఒకసారి ఇలా ఇడ్లీ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే వస్తాయి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.